హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సంభవ్ స్టీల్ ట్యూబ్స్ లిమిటెడ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈ కంపెనీ 2017లో స్టార్ట్ చేశారు. వీళ్ళేంటంటే ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డింగ్ ప్రాసెస్ ద్వారా స్టీల్ పైప్స్ని, స్ట్రక్చరల్ ట్యూబ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంట. ఇవేంటంటే ఎక్కువగా కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్లో యూస్ చేస్తుంటారు. అండ్ మెయిన్ వీటికి కావాల్సిన రా మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్ అండ్ కోల్, ఇది కూడా ఎక్కువ అవైలబిలిటీలో ఉన్న సిటీస్లోనే మా మెయిన్ ఫ్యాక్టరీ కూడా ఉన్నట్టు చెప్తున్నారు. అది వచ్చేసి రాయ్పూర్ ఛత్తీస్గఢ్లో ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ ఒక రా మెటీరియల్ ఏదైతే ఉందో ఐరన్ ఓర్, ఇది వచ్చేసి నవరత్న పిఎస్యు మైనింగ్ కంపెనీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. కోల్ వచ్చేసి మహారత్న పిఎస్యు నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి 250 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వల్ల వీళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ టైం కూడా సేవ్ అయింది అన్నట్టు చెప్తున్నారు. అండ్ వీళ్ళ మెయిన్గా 15 ఇండియన్ స్టేట్స్లో వీళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేసినట్టు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఎక్కువగా సెల్ చేసినట్టు చెప్తున్నారు. అండ్ దీంతో పాటు సేల్ అండ్ మార్కెటింగ్ టీమ్ 23 పీపుల్ ఉన్నట్టు చెప్తున్నారండి. అండ్ ఈ కంపెనీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్ వచ్చేసి స్పాంజ్ ఐరన్, బ్లూమ్స్ అండ్ స్లాబ్స్, నారో విత్ హాట్ రోల్డ్, దీంతో పాటు ఈఆర్డబ్ల్యూ బ్లాక్ పైప్స్ అండ్ ట్యూబ్స్, జిఐ పైప్స్ అన్నట్టు చెప్తున్నారు. అండ్ ఈ కంపెనీ ఒక ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్కి, డైరెక్ట్ కస్టమర్స్కి సెల్ చేస్తారని చెప్పాను కదా. సో డిస్ట్రిబ్యూటర్స్ నుంచి వీళ్ళకి 61% రెవెన్యూ వస్తున్నట్టు చెప్పారు. సో డైరెక్ట్ కస్టమర్స్ నుంచి 38% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారండి. అండ్ నెక్స్ట్ మనం ప్రోడక్ట్ వైజ్ రెవెన్యూ చూసినట్లయితే బ్లాక్ పైప్స్ అండ్ ట్యూబ్స్ నుంచి వీళ్ళకి ఆల్మోస్ట్ 73% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. బ్లూమ్స్ అండ్ స్లాబ్స్ నుంచి 10%, జిఐ పైప్స్ నుంచి 6% రెవెన్యూ వస్తున్నట్టు చెప్తున్నారు. కమింగ్ టు ద ఫినాన్షియల్ డేటా అండి, రెవెన్యూ చూసినట్లయితే వితిన్ 2 ఇయర్స్లోనే 25% గ్రోత్ అయితే కనపడుతుంది. ప్యాట్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఇయర్ 2023కి స్మాల్ డ్రాప్ కనపడినప్పటికీ యాక్చువల్గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఆ సెగ్మెంట్లో ఇది కామన్. బట్ 2024 ఫినాన్షియల్ ఇయర్కి అది రీబౌండ్ అయింది. అండ్ నెట్వర్త్ పరంగా చూసుకున్నట్లయితే వితిన్ 2 ఇయర్స్లోనే అది డబుల్డ్ అయిందండి. అండ్ దీంతో పాటు అసెట్ పరంగా, నెట్వర్త్ పరంగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చారు ఇయర్ ఆన్ ఇయర్లో. సో ఓవరాల్గా రెవెన్యూ పరంగా, గ్రోత్ పరంగా స్ట్రాంగ్గానే ఉన్నారు. ఇక్కడ మెయిన్ కన్సర్న్ ఏంటంటే వీళ్ళ డెప్ట్ లెవెల్స్ హైగా ఉన్నాయండి. ఇయర్ ఆన్ ఇయర్లో వీళ్ళ బారోయింగ్స్ అనేటివి ఇంక్రీజ్ అయితే వచ్చాయి. సో ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ బర్డెన్ అయితే పడచ్చు. సో ఒకవేళ వీళ్ళు ఈ ఐపీఓ ద్వారా వచ్చిన మనీని రీపేమెంట్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏదైతే డెప్ట్ ఉందో ఆ తర్వాత బెటర్ గ్రోత్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ కీప్ ఆన్ మానిటర్ అయితే చేస్తుండాలండి. ఇదే ఒక మెయిన్ కన్సర్న్ ఇక్కడ. అండ్ కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్ అండి, జూన్ 25న ఓపెన్ అయ్యి 27న క్లోజ్ అవుతుంది. ఫేస్ వాల్యూ వచ్చేసి 10 పర్ షేర్, ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 77 to 82 పర్ షేర్ అండి. లాట్ సైజ్ వచ్చేసి 182 షేర్స్. ఐపీఓ ద్వారా వీళ్ళు 540 crores రైజ్ చేస్తుంటే అందులో ఫ్రెష్ ఇష్యూ వచ్చేసి 440 crores, ఆఫర్ ఫర్ సేల్లో వచ్చేసి 100 crores వస్తున్నారు. అందులో 1 రీటైల్ మినిమం లాట్ వచ్చేసి 14,924 అండి. అండ్ మిగతా డీటెయిల్స్ మీరు స్క్రీన్లో అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద పియర్ కంపారిజన్ అండి, ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, ప్రాఫిటబిలిటీ పరంగా చూస్తే ఏపీఎల్ ఇక్కడ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో ఉన్నారు. సంభవ్ స్టీల్ ట్యూబ్స్ కూడా అదర్ పియర్స్తో కంపేర్ చేస్తే లిటిల్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ఐపీఓ అయితే కోట్ చేస్తున్నారండి. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ, క్యాపిటల్ మార్జిన్స్ పరంగా వీళ్ళు కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీటితో పాటు ఇంటర్నల్గా వీళ్ళు స్టీమ్ జనరేషన్ కెపాసిటీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. సో ఇది కూడా ఫ్యూచర్ ఫినాన్షియల్ గ్రోత్కి యాడ్ అయ్యింది. సో ఓవరాల్ ఫినాన్షియల్ గ్రోత్ పరంగా వీళ్ళు కూడా బెటర్గానే ఉన్నారు కాబట్టి ఐపీఓలో మంచి డిమాండ్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నా అండి. కమింగ్ టు ద రిస్క్ ఫ్యాక్టర్స్ అండి, ఆల్రెడీ మెన్షన్ చేశాను, డెప్ట్ లెవెల్స్ మోడరేట్గా ఉన్నాయి. సో ఇదొకటి మెయిన్ కన్సర్న్, మనం మానిటర్ చేస్తే సరిపోయిద్ది. అండ్ దీంతో పాటు ఈ టైప్ ఆఫ్ బిజినెస్కి ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవన్నీ వీటికి కూడా వర్తిస్తాయండి. అండ్ యాజ్ ఆఫ్ నో గ్రే మార్కెట్ ప్రీమియం వచ్చేసి 9% ఉందండి. ఇది చేంజ్ కూడా అవ్వచ్చు. నేనైతే ఐపీఓలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు చేయాలనుకుంటే మీ ఓన్ అనాలిసిస్ ఆర్ఎల్స్ మీ ఫినాన్షియల్ అడ్వైజర్తో కనెక్ట్ అయిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.